నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఒక్కసారి మనం చూసుకుంటే కనుక ఇందులో భాగంగా గ్రహ సంచారాన్ని మనం గమనిస్తే మొట్టమొదటిగా గురుగ్రహము అనేటువంటి ఆయన మే 15వ తారీఖు దగ్గర నుంచి మిథున రాశిలో సంచారం చేయడం ప్రారంభమైంది. మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శనిగ్రహ సంచారం అనేటువంటిది మీన రాశిలో సంచారం చేయడం ప్రారంభమైంది. మే 22, 23వ తారీఖు దగ్గర నుంచి రాహు కేతువుల యొక్క సంచారములు రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలోను సంచారం చేయడం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఇంకా చూసుకుంటే కనుక రవిగ్రహ సంచారము అంటే జూలై 16వ తారీఖు దగ్గర నుంచి రవి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదేవిధంగా జూలై 27వ తారీఖు వరకు కూడా కుజుడు సింహరాశిలో సంచారం చేయడం, 27వ తారీఖు దాటిన తర్వాత నుంచి కుజుడు కన్యా రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఇందులోనే భాగంగా మనం చూస్తే బుధగ్రహ సంచారం అనేటువంటిది కర్కాటక రాశిలోనే జూలై మాసం అంతా సంచారం చేయడం జరుగుతోంది. అయితే శుక్రగ్రహ సంచారాన్ని గమనిస్తే కనుక 29వ తారీఖు జూన్ దగ్గర నుంచి 26వ తారీఖు జూలై వరకు కూడా ఈయన వృషభ రాశిలో సంచారం చేయడం, 26వ తారీఖు జూలై దగ్గర నుంచి మిథున రాశిలో సంచారం చేయడం అనేటువంటివి జరుగుతున్నాయి. సో ఈ యొక్క గ్రహ సంచారము ఆధారంగా తులారాశి వాళ్ళకి ఎలా ఉంది ఈ జూలై మాసంలో మాస ఫలితాలు చూస్తే కనుక తులారాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో 6 నుంచి 7 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయండి. చాలా ఫేవరబుల్ టైం అని చెప్పచ్చు తులారాశి వాళ్ళకి. మీ ప్రయత్న లోపం లేకుండా మీరు ప్రయత్నం చేస్తే ఏ విజయాన్నైనా ఖచ్చితంగా మీరు చూస్తారని కూడా చెప్పచ్చు. సో ఒక్కొక్క గ్రహాన్ని విశ్లేషణ చేసుకుంటూ వెళ్దాము. ప్రధానంగా రవి బలము. సో మేజర్గా తులారాశి వాళ్ళు ఎవరు చూస్తున్నా మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే ముఖ్యమైన నిర్ణయాలు ఏవైనా ఉంటే 16th తర్వాత అండి, జూలై 16 తర్వాతనే తీసుకోండి. జూలై 16 లోపు అయితే ఇవి బెడిసికొట్టే అవకాశాలు ఉంటాయి. సో 16 తర్వాత నుంచి ఏ ప్రధానమైన నిర్ణయం అయినా అద్భుతంగా సక్సెస్ని చూస్తారని చెప్పచ్చు. సో జూలై 16 తర్వాత ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా మంచి ట్రీట్మెంట్ క్యూర్ అనేటువంటిది ఉంటుంది. రాజకీయవేత్తలకి కూడా మంచి అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. ఇంకా చెప్పాలి అంటే బంగారం వ్యాపారం చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అందరికీ కూడా జూలై 16వ తారీఖు దగ్గర నుంచి ఒక నెల రోజుల పాటు ఈ ఆగస్టు 15వ తారీఖు వరకు కూడా రాజయోగము అని కూడా చెప్పచ్చు. చాలా బాగుంది. ఈ ఫేవరబుల్ టైంని అస్సలు వేస్ట్ చేయకుండా వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా కుజగ్రహ సంచారాన్ని గమనిస్తే 26వ తారీఖు వరకు కూడా కుజగ్రహ సంచారం అద్భుతంగా యోగిస్తోంది. 26 వరకు ఆయన సింహరాశిలో సంచారం చేయడము లాభస్థానంగా ఈ తులారాశికి వర్తిస్తుంది. కాబట్టి ఎవరైతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, భూ వివాదాలు, తర్వాత కోర్టు సమస్యలు, తగువులు, తర్వాత కలహములు, లేకపోతే ఈ యొక్క క్రీడాకారులు అంటే స్పోర్ట్స్ ఫీల్డ్లో రాణించాలనుకునేటువంటి వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం బాగా ప్రిపేర్ అయ్యి ఎలాగైనా అంటే ఐఏఎస్ ఆస్పిరెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, అందరికీ కూడా మంచి శుభవార్త అనేటువంటిది వినే అవకాశములు అంటే అనుకున్నవన్నీ సమయానికి పూర్తవుతుంటే వచ్చేటువంటి ఎనర్జీ చాలా వేరేగా ఉంటుందండి. దాన్ని 16వ తారీఖు తర్వాత నుంచి మీరు ఖచ్చితంగా ఫేస్ చేసే యోగం కనబడుతోంది అని చెప్పచ్చు. తర్వాత బుధగ్రహ సంచారము 23వ తారీఖు వరకు కూడా మీకు అంత యోగ్యంగా లేదు. సో బుధుడు ఎప్పుడైతే అంతగా బాగా లేదో చాలా కేర్ఫుల్గా ఉండాలి. బంధువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటువంటి మాట పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా తెలివితో అన్ని పనుల్లోనూ విజయాన్ని సాధించాలండి. ఎక్కడైతే మనం మందబుద్ధిని చూపిస్తామో, కాస్త నిర్లక్ష్యాన్ని చూపిస్తామో ఆ నిర్లక్ష్యమే మీకు ఎంతో నష్టాన్ని చేకూరుస్తుంది అని చెప్పచ్చు. బంధువులకి, శ్రేయోభిలాషులందరికీ కూడా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా కాస్త జాగ్రత్త పడండి. అదేవిధంగా 9వ స్థానంలో గురుగ్రహ సంచారం చాలా బాగా యోగిస్తోందండి. దీని మూలాన ఏమిటి అంటే మంచి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది చూడడం, లేకపోతే పై అధికారుల దగ్గర నుంచి మంచి మన్ననలు, ప్రశంసలు లాంటివి చూడడం, లేకపోతే ఎప్పటి నుంచో ఆగిపోయిన పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా ఒక్కసారిగా మళ్ళీ తిరిగి వచ్చి మీకు చాలా మంచిని చేకూర్చడము. ఇదే విధంగా తండ్రి దగ్గర నుంచి వచ్చేటువంటి డబ్బులు, ఆస్తి, యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఒక్కసారిగా మీకు మంచి ఉపశమనాన్ని, అదృష్టాన్ని కలగజేసే యోగంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా వివాహాది శుభ కార్యక్రమాలు కానీ, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా మంచి శుభవార్తలు కలిగే వినే యోగం కనబడుతోంది అని కూడా చెప్పొచ్చండి. దీనికి తోడు మీకు ఇంకో ప్లస్ పాయింట్ ఏమిటి అంటే శుక్రబలం కూడా చాలా బాగుంది. శుక్రబలం ఎప్పుడైతే బాగుందో ప్రేమ వ్యవహారాలు, లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు, లవ్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, లేకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది ఫిలిం కెరీర్ కోసం ట్రై
చేస్తున్న వాళ్ళు, లేకపోతే లగ్జరీ లైఫ్ కావాలని కోరుకునే వాళ్ళు, ఒక సుఖాన్ని భోగాన్ని కోరుకునేటువంటి వాళ్ళు అందరికీ కూడా చాలా బాగుంటుంది. శుక్రబలం పెరగడం వల్ల నృత్య గీత వాద్యాది సినీ నాటక కళారంగాల్లో మంచి రాణింపు గుర్తింపు కలుగుతాయి. సో ఎవరైతే శుక్రబలం కోసం ఇంకా పెరగాలనుకుంటే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి. ఫిలిం కెరీర్ ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఈ యొక్క శని యొక్క బలాన్ని చూస్తే శని కూడా మీకు చాలా బాగా యోగిస్తున్నారండి. 6వ స్థానంలో శని యోగించడం మూలాన ప్రధానంగా ఏమిటి అంటే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, రుణ బాధల నుంచి బయటకు వస్తారు. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక సమస్యలు, అది ఆరోగ్యం కావచ్చు, శత్రుత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిట్లోనూ మీదే పై చేయి అవ్వడము, శత్రు నాశనం కలగడము, ఇవన్నీ కూడా కనబడే అవకాశం కనబడుతుంది. అయితే మేజర్గా కేతు అనేటువంటి ప్లానెట్ 11th హౌస్లో చాలా బాగా యోగిస్తున్నారండి. అంటే దీనివల్ల ఏమిటి అంటే మంచి దైవ భక్తి పెరగడం, దైవ అనుగ్రహాన్ని సంపాదించుకోవడం, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి. మీ స్కిల్ అనేటువంటిది డెవలప్ అవ్వడం, మీ పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ వచ్చేటువంటి గుర్తింపుని అనుభూతి చెందే యోగం కూడా కనబడుతుంది అని చెప్పచ్చు. మేజర్గా తులారాశి వాళ్ళకి చాలా గ్రహాలు ఫేవరబుల్గా కనబడుతున్నాయండి. మీకు ఏదైనా కష్టాలు కనబడుతున్నాయంటే అది మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి దోషాలు కావచ్చు, లేదా మీ ప్రయత్న లోపం కావచ్చు. సో ఎక్కడా కూడా ఏదైతే దోషం ఉందో దాన్ని వెంటనే సవరించుకొని ఫాస్ట్గా లైఫ్లో ఎఫర్ట్స్ అనేటువంటి పెట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి శుభవార్తలు ఉన్నాయి, వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి శుభవార్తలు ఉన్నాయి, సంతానం కోసం శుభవార్తలు ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. సో మేజర్గా జూలై మాసంలో మీకు బాగా కలిసి వచ్చేటువంటిది ఏమిటి అంటే గురువారం చాలా బాగా కలిసి వస్తుంది, అండ్ శుక్రవారం చాలా బాగా కలిసి వస్తుంది, శనివారం కూడా చాలా బాగా కలిసి వస్తుంది. సో శుక్రవారాన్ని ప్రధానంగా తీసుకున్న నెంబర్ 9 అనేటువంటిది మీకు చాలా బాగా కలిసి వచ్చే లక్కీ నెంబర్ అని చెప్పొచ్చు. కలర్ బ్లూ అనేటువంటిది ఈ మాసంలో మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగుగా మనం చెప్పుకోవచ్చు. సో తులారాశి వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా చూసేవాళ్ళు చాలా కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మహాలక్ష్మీదేవి యొక్క ఆలయానికి వెళ్ళి ఒక 11 తామర పువ్వులతో మహాలక్ష్మీదేవికి అర్చన చేయించండి. అంటే ఆగిపోయిన డబ్బులు కానీ, వినాల్సిన శుభవార్తలు కానీ, వివాహం విషయంలో వినాల్సిన శుభవార్తలు కానీ అన్నీ కూడా శీఘ్రమే వెంటనే మీ దగ్గరికి వస్తాయి. మళ్ళీ అయితే పర్సనల్ చార్ట్లో చాలా డిఫరెంట్గా మీకు మాత్రమే యూనిక్గా ఉండేటువంటి పొజిషన్స్ చాలా ఉంటాయి. చాలా మందికి జాతకంలో రాజయోగం ఉన్నా, గొప్ప గొప్ప యోగాలున్నా ఉన్నాయని తెలియక వాటిని సద్వినియోగం చేసుకునే మార్గం తెలియక, ఒక గైడెన్స్ లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. లేకపోతే ఏలినాడు శని ఉంది కదా అని చెప్పి నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా పర్సనల్ చార్ట్ చూసుకోవాలని ఎవరైనా అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీతో మాట్లాడి మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని పర్సనల్ చార్టే సమన్వయం చేస్తూ మీకు ఏ కష్టం ఉన్నా, ఏ కోరిక ఉన్నా దానికి సంబంధించిన శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి గొప్ప భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.